లైలా ఫైనల్లీ మూవీ చూసేసాను భయ్య. బట్ నాకెందుకో మూవీ అయితే ఎబోవ్ యావరేజ్ అనిపించింది. ఈ స్టోరీ లైన్తో ఆల్రెడీ చాలా మూవీస్ చూసేసాం మనము మన చిన్నప్పటి నుండి. బట్ విశ్వక్ సేన్ గారు యాజ్ లైలా పెర్ఫార్మ్డ్ వెరీ వెల్ అని చెప్పొచ్చు. తను ఆ లైలాగా గెటప్ వేసినందుకు హ్యాట్స్ ఆఫ్. అసలు హీ డిడ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ యాజ్ లైలా. అండ్ 2 రోల్స్ ఉన్నాయి. ఒకటేమో సోను మోడల్గా అండ్ ఇంకోటేమో లైలాగా. ఆల్రెడీ అది మనకు ట్రైలర్లో చూపించేశారు. బట్ సోను మోడల్గా హీ లుక్స్ స్టైలిష్, ట్రెండీ అండ్ కొంచెం చప్రిగా కూడా అనిపిస్తారు. బట్ యాజ్ లైలా హీ డిడ్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. అండ్ ఆ రోల్ ఒప్పుకున్నందుకు విశ్వక్ సేన్ గారికి హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. మనం ఇలాంటి లేడీ గెటప్స్ చాలామంది పెద్ద పెద్ద హీరోలు గెటప్ వేసుకోవడం మనం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా లేడీ గెటప్ వేశారు ఒక మూవీలో చిన్న రోల్ కోసం. రాజేంద్ర ప్రసాద్ గారు ఓవరాల్ త్రూఅవుట్ మూవీ లేడీ గెటప్ వేశారు. అండ్ మనోజ్ గారు కూడా వేశారు ఒక మూవీలో లేడీ గెటప్. ద సేమ్ తరహాలో విశ్వక్ సేన్ కూడా ఈ రోల్ ఒక మంచి గుర్తుండిపోయే రోల్ అవుతుంది తన కెరియర్లో. హీ డిడ్ వెరీ గుడ్ యాజ్ లైలా. బట్ స్టోరీ ఏం లేదు, పసలేదు స్టోరీలో. ఏదో నార్మల్గా పోతుంది స్టోరీ అంతా. మనం అసలు స్టోరీ మనం గెస్ట్ చేసేయచ్చు. ఇట్స్ ప్రిడిక్టబుల్ స్టోరీ. ఆ లైన్ ఇస్ ప్రిడిక్టబుల్. కాకపోతే ఒక చిన్న ట్విర్క్ ఇచ్చారు, దట్స్ ఇట్. అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీలో సాక్రిఫైస్ స్టార్ సునిశ్చిత్ ఉన్నాడు, తనకు మంచి రోల్ ఇచ్చారు. అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ టు త్రూఅవుట్ ద మూవీ కూడా ఉన్నారు తను. స్టోరీ విశ్వక్ సేన్కి ఒక పార్లర్ ఉంటుంది. ఆ పార్లర్లో మేకప్ అని లైక్ సెలూన్ మాదిరి. ఆ పార్లర్కి హీరోకి ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక మదర్ సెంటిమెంట్. అది క్లోజ్ చేయడం తనకు నచ్చదు. అసలు తను దానికోసం ఏదైనా చేస్తాడు క్లోజ్ చేయకుండా ఉండడానికి. మూవీ చూసి మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా సోను మోడల్ నుండి ఎందుకు లైలాగా మారాడు, ఒక సెకండ్ హాఫ్లో ఎందుకు అలా అయింది అనేది ప్లాట్. అది హీరోయిన్ ది డెబ్యూట్ మూవీ భయ్య. ఈ మూవీ గ్లామర్ గా కూడా ఉంది ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ లో, కానీ ఏదో మిస్ అయినట్టుగా అనిపించింది భయ్య. నాకు సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఫీల్ వచ్చింది నాకైతే త్రూఅవుట్ ద మూవీ. పాజిటివ్స్: విశ్వక్ సేన్ యాజ్ లైలా అండ్ సోను మోడల్, హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. 2 సాంగ్స్ బాగున్నాయి, లైక్ ఒకటి ఇచ్చుకుందాం బేబీ అండ్ కోయ్ కోయ్ అనే సాంగ్ వచ్చే ఆ సాంగ్ కూడా బాగుంది. అండ్ ఓకేష్ బీజిఎం. నెగటివ్స్: బేసికలీ స్టోరీ లైన్ వీక్గా అనిపించింది భయ్య. త్రూఅవుట్ ద మూవీ తను పడ్డ కష్టం చూస్తుంటే, అరే స్టోరీ ఇంకొంచెం బాగుంటే తన కష్టానికి ఫలితం ఉండేది కదా అనిపించింది. సంథింగ్ ఏదో మిస్సింగ్ ఆ స్టోరీ లైన్లో. అంత లేడీ గెటప్ వేసుకొని అంత కష్టపడడం, ఇట్స్ వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్. అందుకే నేను చెప్పాను, హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఈ మూవీకి నా రేటింగ్ ఫర్ 10 ఇట్ కెన్ బి అరౌండ్ 5. ఇలాంటి రివ్యూస్ కొరకు కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రివ్యూ టికెట్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.